ఈ సమయమందు దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఎంఈసిబిసి బైబిల్ కాలేజ్ శంషాబాద్ నుండి రిజిస్టర్ అయినటువంటి రెవరెండ్ ఏ శామరావయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మనకందరికీ సుపరిచితులు. ఈరోజు రావడానికి గల కారణం, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరగనైన బైబిల్ కాలేజ్ సండే పురస్కరించుకొని అయ్యగారు మన మధ్యనకు రావడం అయి ఉన్నది. మన ధారాళమైన గుప్పిలు విప్పి బైబిల్ కాలేజ్ పరిచర్యకు సహకరించు వారంగా ఉందామని మనవి చేస్తూ ఉంటున్నా. ఈ సమయాన్ని ఆలస్యం చేయకుండా సుపరిచితులైనటువంటి రెవరెండ్ ఏ శామరావయ్య గారికి దేవుని వాక్యాన్ని అందించడం కొరకై సమయాన్ని ఇస్తూ ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని నామానికి అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక. మెననైట్ బ్రదరన్ సెంటనరీ బైబిల్ కళాశాల ఆదివారంగా ఆచరిస్తున్న సందర్భంగా మీరిచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే తోటి సేవకులు, మిత్రులు, మీ సంఘ కాపరి రెవరెండ్ శాంతిరాజు చార్లెస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సంఘ కౌన్సిల్ వారందరికీ, చైర్మన్ పెద్దలు వి ప్రభుదాసయ్య గారికి, అలాగే సెక్రటరీ ఎన్ సైమన్ సుధాకరయ్య గారికి, ట్రెజరర్ సహోదరులు ఎం రవిప్రకాష్ గారికి, కౌన్సిల్ వారందరికీ, స్త్రీల కమిటీ వారికి, యూత్ కమిటీ వారికి, సండే స్కూల్ కమిటీ వారికి అందరికీ కూడా బైబిల్ కళాశాల పక్షాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామమున శుభాలు. బైబిల్ కళాశాల పరిచర్యను మీరు ప్రేమిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా మీ ధారాళమైన సహాయాన్ని కూడా అందిస్తున్నారు. అందుని బట్టి విశేషంగా బైబిల్ కళాశాల ప్రిన్సిపాల్ పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, విద్యార్థుల పక్షాన మీకు ధన్యవాదాలు. చాలా వరకు బైబిల్ కళాశాల గురించి మీకు తెలుసు. ఇక్కడ పనిచేసే వాళ్ళమంతా కూడా మన బైబిల్ కళాశాల ప్రోడక్ట్సే కనుక మీ సహాయ సహకారాలు, ప్రార్థన అవసరతలు బైబిల్ కళాశాల పరిచర్య కొరకు అవసరమైందని జ్ఞాపకం చేస్తూ, ఈ దినము, ఈ నెలంతా కూడా కళాశాల ఆదివారంగా ఆచరిస్తున్నాం. వ్యక్తిగతంగా మీ కుటుంబాలను దర్శిస్తాం, సంఘాలను దర్శిస్తున్నాం. కనుక మీ ధారాళమైనటువంటి ఆర్థిక చేయూత బైబిల్ కళాశాల పరిచర్య కొరకు అందించాలి. చాలా కష్టంగా నడుపుతున్నాం. బైబిల్ కళాశాల పరిచర్య చాలా కష్టమైంది, ఆర్థిక సవాళ్ళతో కూడుకున్నది. అంత మాత్రమే కాకుండా ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మీరు కూడా ఆ సమస్యలు కూడా పోయినారు, మీకు తెలుసు. కనుక ఆ కళాశాల ప్రాపర్టీ అంతా కూడా కాపాడుతూ అది సేవ కొరకు నిలబడాలి. అనేక మంది సేవకులు తయారు కావాలి. మన ఎంబీ కాన్ఫరెన్స్లో అనేక మంది సేవకులు పనిచేయాలి అన్నటువంటి ఉద్దేశం చేత పనిచేస్తున్నాం. కనుక మా పనిని మీరు గుర్తించి ప్రార్థించి సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తూ కూడా అక్కడక్కడ బైబిల్ కళాశాల గురించి, మన మిస్పా సంఘం గురించి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చదవబడినటువంటి వాక్య భాగం ప్రవక్త అయినటువంటి హగ్గై, పాత నిబంధనలో సెకండ్ స్మాలెస్ట్ బుక్ ఇదే హగ్గై. మరి సెకండ్ స్మాలెస్ట్ అన్నాక ఏముండాలా? ఫస్ట్ స్మాలెస్ట్ ఉండాలి కదా. మరి ఫస్ట్ ఏంది? గట్టిగా క్లియర్గా వస్తుంది నాకైతే. ఫస్ట్ స్మాలెస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ మాటలు యోనా, వెరీ గుడ్ అనల్లా, యోవేలు. ఇంకా ఇప్పుడు 500 గిఫ్ట్ ఇస్తా, చెప్పండి. మీరెవరు చెప్పకపోతే నేను చెప్తే మీరందరూ 500 ఇవ్వాలి. మళ్ళా గుడ్, వెరీ గుడ్. ఉపాధ్యాయ
ఉబద్యా ఈజ్ ది వెరీ స్మాలెస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ఈ హగ్గై సెకండ్ స్మాలెస్ట్ బుక్. ఉబద్యా తర్వాత హగ్గై, కేవలం 2 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. చూడండి, మొదటి అధ్యాయం. కొన్ని వచనాలు చదువుతూ ధ్యానం చేస్తాను, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు. 2023 ఇదే సెప్టెంబర్ మాసం, ఇదే మొదటి ఆదివారం. కొంచెం డేట్స్ అటు ఇటు అయినాయి కానీ 3వ తారీఖు 4వ తారీఖు నెమ్మది లేని ఆరాధన జరిగింది ఇక్కడ. మీకు జ్ఞాపకం ఉండేవి లేదు కానీ నాకున్నాయి. కానీ దేవుడు ఎంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇచ్చింది చూడండి. మార్పు, దేవుని దయ మీ ఎడలో ఉంది. ఈ ప్రార్థనలు దేవుడు విన్నాడు. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేసినాం కనుక వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ అబండెంట్ బ్లెస్సింగ్స్ అపాన్ దిస్ ఎంబీ మిస్పా చర్చ్. ఆమేన్. హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం నేను చదువుతున్నా, మీరు చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున. చరిత్ర, హిస్టరీ ఉంది ఇక్కడ, చరిత్ర ఉంది ఇక్కడ. ఆలోచన చేస్తూ మనం ధ్యానం చేద్దాం. 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. హగ్గయి, జకరయా, మలాకి, ఈ 3 పుస్తకాలు పాత నిబంధనలో లాస్ట్ 3 బుక్స్ ఇవి. వీళ్ళంతా కూడా పోస్ట్ ఎగ్జైల్ ప్రాఫిట్స్. ఇశ్రాయేలు ప్రజలు బబులోను బానిసత్వము నుండి విడిపింపబడిన తర్వాత, తిరిగి మళ్ళీ యెరూషలేమునకు వచ్చిన తర్వాత ప్రవచించినటువంటి ప్రవక్తలు వీళ్ళు. హగ్గయి, జకర్యా, మలాకి. బబులోను చెర నుండి విడిపింపబడిన తర్వాత పనిచేసినటువంటి ప్రవక్తలు. అయితే ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఎవరంటే దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున హగ్గయి ప్రవక్త యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు బోధిస్తున్నాడు. ఎస్పెషల్లీ దెర్ ఆర్ 2 లీడర్స్. ఒక ఆయన జెరుబ్బాబెలు ఉన్నాడు, 2వ ఆయన యాజకుడైనటువంటి మాట్లాడండి ఉన్నాడు ఇక్కడే. ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ఉన్నాడు. వీరిద్దరిని బలపరుస్తున్నాడు, వీరిద్దరితో మాట్లాడుతున్నాడు ప్రవక్త అయినటువంటి హగ్గయ్య. ఎందుకొరకు? ఇవే ఆలోచన చేయాలి. విడుదల పొందినారు, యెరూషలేమునకు తిరిగి వచ్చారు, మళ్ళీ దేవుని వాక్య అవసరత ప్రజలకు ఏర్పడింది. వై? కారణాలు కావాలి. కారణాలు ఎందుకంటే సుమారు క్రీస్తు పూర్వము 606వ సంవత్సరములో, ఈనాటి చరిత్ర, 606వ సంవత్సరములో బబులోను సామ్రాజ్యము యెరూషలేము మీద దండెత్తి, యూదా రాజ్యాన్ని దండెత్తి అందరినీ కూడా బానిసత్వంలోనికి తీసుకొని పోయింది. ఇది దేవుని చిత్తం. క్రీస్తు పూర్వము 606వ సంవత్సరం. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలకు, అంటే క్రీస్తు పూర్వము 586లో అప్రాక్సిమేట్లీ, ఒక సంవత్సరం అటు ఇటు కావచ్చు, 586లో ఈ బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు నాయకత్వంలో యెరూషలేము పట్టణాన్ని పాడు చేశాడు, యూదా రాజ్యాన్ని పాడు చేశాడు, చివరకు దేవుని మందిరాన్ని కూడా కాల్చేసినాడు. 586లో దేవుని మహాకృపను బట్టి ఒక 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు ఈ పారాసీకు దేశపు రాజు అయినటువంటి కోరెషు నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వబడింది. అది క్రీస్తు పూర్వము 536లో. 606 నుంచి 536 చూస్తే 70 ఏళ్ళు అవుతుంది. 536లో బబులోను సామ్రాజ్యం నుంచి విడిపింపబడ్డారు. ఎందుకొరకు విడిపింపబడ్డారు వాళ్ళు? తిరిగి ఎందుకొరకు యూదా రాజ్యానికి పంపబడుతున్నారు? యెరూషలేములకు ఎందుకు పంపబడుతున్నారంటే దేవుని మందిరాన్ని కట్టడానికే.
ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం, ఎజ్రా గ్రంథం రెండు చదవాలి మనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఇది 536వ సంవత్సరం క్రీస్తు పూర్వం. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నావశము చేసి యూదాయందున్న యెరూషలేములో తమ దేవుని మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేర్ఫోర్ గో బ్యాక్ టు యువర్ ప్లేస్. వెళ్ళిపోయి మీరు మందిరాన్ని కట్టుకోండి. అలాగూ దేవుని చేత కోరేషు నాయకత్వంలో విడిపింపబడి తిరిగి యెరూషలేమునకు వచ్చి దేవుని మందిరాన్ని ప్రారంభించారు. కొన్ని కారణాలను బట్టి ఆగిపోయింది అది. ఆ కారణాలు చెప్తా నేను. హగ్గయి గ్రంథం, హగ్గయి ఎజ్రా రెండు పక్క పక్కన పెట్టుకోండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుతున్నారే. ఎప్పుడు ప్రారంభించారని చెప్పాను? మందిరం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 536లో. 536లో వచ్చి పని ప్రారంభించారు. కానీ హగ్గయి కాలంలో 520, 16 సంవత్సరాలైన మందిరం ఇంకా ముగించబడలేదు. 536లో యెరూషలేమునకు వచ్చి మందిరాన్ని ప్రారంభించి 520 సంవత్సరాలు అయినా కూడా, అంటే 520 అంటే దాదాపు 16 సంవత్సరాలు. మనము క్రీస్తు పూర్వం అన్నప్పుడు ఈ సంవత్సరాలు తగ్గుతూ మాట్లాడాలి. ఈ 520 సంవత్సరంలో హగ్గయి ప్రవచిస్తున్నాడు, ఇంకా మందిరము నిర్మించబడలేదు. వై? ఇంకా సమయం రాలేదా? ఆ మాట మాట్లాడుతుంది ఇక్కడ. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా. 4వ వచనం చదవండి. 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా ఒక్కరే. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఆగుదాం. కోరేషు పంపిన కారణమేంది? మందిరం కట్టాలా? ఆకాశమందలి దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, గో బ్యాక్ టు యువర్ ప్లేస్ అండ్ రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. కట్టండి. మళ్ళీ 16 సంవత్సరాలైంది, మందిరం ఇంకా కట్టబడలేదు. ఏమైంది? మందిరము కట్టబడకుండా పైపెచ్చు ఏం జరుగుతుంది? మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు. ఏం కట్టుకున్నారు? ఇండ్లు కట్టుకున్నారు. ఏమిండ్లు? మంచి మంచి ఇండ్లు. యాక్చువల్గా ఈ సరంబి అంతా కూడా దేవుని మందిరానికి తేబడింది. ఈ దేవుని మందిరము కొరకు తేబడినటువంటి ఈ వస్తువులన్నిటిని కూడా కన్వర్టెడ్ టు బిల్డ్ దేర్ హౌసెస్. ఇది పరిస్థితి. 16 సంవత్సరాల తర్వాత హగ్గయి మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు, ఓ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, ఏమైంది? కాబట్టి 5వ వచనం ఇట్లే ఇంకా చదువుతుంటేనే అర్థమైపోతుంది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే కోస్తున్నారు. 10 ఎకరాలు పొగాకేసిండు మా ఊర్లో ఒక ఆయన. 5 ఎకరాలు కూడా పండలే. కారణం దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీవు ఇయ్యలేదు. అంతే. మందిరం పాడైపోయింది, మీరేమో సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నారు. ఏమిది? విస్తారంగా విత్తుతున్నారు కానీ కొంచెమే కోస్తున్నారు. మీరు భోజనము చేస్తున్నను అవుతుంది, పానములు చేస్తున్నారు, దాహమైతూనే తృప్తి లేని జీవితము. అంతే. ఒక సింపుల్ గా చెప్పాలంటే
తృప్తి లేని జీవితము. ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది. అంతే, ఎంతనన్నా సంపాదించు, కింద కారిపోతుంది. ఇది పరిస్థితి. ఇదేనా? ఇందుకొరకైనా ఆగిపోయింది? ఆలోచన చేయాలి. ఇందుకొరకైనా ఆగిపోయింది? వారు సరంబి వేసిన ఇళ్లలో సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్నందుకే ఆగిపోయింది అనుకుందామా? అనుకుంటే పొరపాటు. అలాగనుకుంటే పొరపాటు. హగ్గై గ్రంథం, ఎజ్రా గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథం ఇందాక బలిపీఠం గురించి పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. 3వ అధ్యాయం మాట ఇక్కడ చదువుతాం చూడండి. ఒక మాట 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఏం చదువుతాం మీరు చూడండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణములకు వచ్చిన తరువాత, విడుదల పొందిన తరువాత, బబులోను చెర నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చిన తరువాత, జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి యెహోజాదాకు కుమారుడైన యెహోషువనైన, కొంచెం పేరు తప్పబడ్డదంతే, యోషువాయు యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ఇడున్నారు. వీళ్ళు మనం చదివిన హగ్గయిలో చదివినటువంటి ఈ ఇద్దరు నాయకులు ఇక్కడ ఉన్నారు. జెరుబ్బాబెలును అతని సంబంధులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును అని స్టార్ట్ అయింది, కానీ ఆగిపోయింది. 536లో అని ప్రారంభించబడింది, కానీ క్రీస్తు పూర్వము 520కి వచ్చినా కూడా ముగించబడలేదు మందిరం. 4వ అధ్యాయం ఇక్కడ మనం చదవాలి. 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం. అంతటా మందిరము కడుతున్నప్పుడు, మందిరపు పనులు జరుగుతున్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు. అంతటా యూదా దేశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుతున్న సంగతి విని కొంతమంది వచ్చినారు. జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇప్పటికి మమ్మను రప్పించిన అశ్షూరు రాజైన ఎసర్దార్నోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులర్పించు వారము. మేమును మీతో కలిసి మందిరాన్ని కడతాం. లెట్ us build together. కడదాం అంటే జెరుబ్బాబెలు ఒప్పుకోలే, ప్రధాన యాజకులు ఒప్పుకోలే. కారణం మిశ్రిత జనం, అది పాపములో మునిగిపోయిన జనం. అందుకంటారు అక్కడ. అందుకు జెరుబ్బాబెలును యోషువయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు అంటే కట్టొద్దు, వద్దు, మీరు అవసరం లేదు, మా దేవుని మందిరాన్ని మేమే కట్టుకుంటాం. హగ్గయిలో ఉన్నటువంటి జకర్యా ఇక్కడ ఉన్నాడు, జెరుబ్బాబెలు ఇక్కడ ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, ప్రజలు ఇక్కడ ఉన్నారు. మేమే కట్టుకుంటాం, మీరొద్దు అనే లోపల నది అవతల జనాలు వీళ్ళంతా కూడా మనోళ్ళే, ఇశ్రాయేలు ప్రజలే, మిశ్రిత జనం, దేవునికి విరోధమైన జనం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేసిండ్రంటే, మూడవ వచనాన్ని చదవాల. మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. మేమే కట్టుకుంటాం, మంచిది. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి శ్రమలు ప్రారంభించబడ్డాయి. మందిరాన్ని కడుతున్నప్పుడు ఆటంకాలు వచ్చాయి, ఇబ్బంది కలగజేశారు. అంత మాత్రమే కాకుండా కట్టుతున్న వారిని బాధపరిచిరి. దేవుని మందిరము నిర్మించబడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురయ్యాయి వీళ్ళకి. ఈ ఆటంకాలు ఎంతవరకు వచ్చినాయంటే చాలా కష్టం. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో ఈ కూల్చివేతల గురించి వినబడుతుంది కదా.
ఏమిటిది అది? హైడ్రా. హైడ్రా పనులు ఆపాలంటే ఏం చేయాలా? హైడ్రా పనులు ఆపాలంటే ఏం చేయాలా? కోర్టు నుంచి ఏం తేవాలా? మాట్లాడుతులేరే, చలి పెడుతుందే. స్టే తేవాలి, స్టే ఆర్డర్. ఈ మిస్పా సంఘంలో ఈ మధ్య కాలంలో వినపడుతున్న మాట అదే. మీకు వినపడుతుందే? స్టే వస్తుందంట, స్టే వస్తుందంట. వస్తుంది. పనులు ఆపడానికి ప్రయత్నించినారు వీళ్ళు. ఇక్కడ పనులు ఇబ్బంది కలగజేసి వారిని బాధపరచిరి. అది ఎంతవరకు పోయిందంటే చూడండి, ఇక్కడ ఒకసారి మీరు 5-6 వచనం చదవాలి. మీరు మిస్పా చర్చిని మనసులో పెట్టుకునే చదవండి. 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను. మరియు పారాసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారాసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన వరకు వారి ఉద్దేశమును భంగపరుచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి. ఏటికి? పని ఆపడానికి. నది అవతల ప్రజలు వారు దేవుని ప్రజలే, వారు కూడా దేవుని ప్రజలే, కానీ దూరమైన వారు, దేవునికి దూరమైన వారు. అందుకే ఈ జెరుబ్బాబెలు, యెహోషువ వారిని ఆహ్వానించలేదు, ఇష్టపడలేదు, కట్టడానికి వద్దన్నారు. 6వ వచనం. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు ఇంకొక రాజు వచ్చినాడు. కోరేషు తర్వాత అహష్వేరోషు రాజు వచ్చినాడు. అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి, యెరూషలేము పట్టణమును వారు గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఇలాగ పని నిలిచిపోయింది. 7వ వచనం. ఇంకొక రాజు వచ్చినాడు, అర్త హసస్త రాజు కాలంలో కూడా ఉత్తరాలు రాసినారు. ఉత్తరాలు రాసినది ఎట్లున్నాయంటే ఆ ఉత్తరాలు 11వ వచనం మధ్య భాగం చదువుతున్నాడు. 10వ వచనము మధ్య భాగం నుంచి. నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరం ఒకటి రాసిరి. వీరు రాజైన అర్త హసస్తాకు వ్రాసి పంపిన ఉత్తరము నకలు టు ద కింగ్ ఆఫ్ అర్టాక్సరక్సస్ రాస్తున్నారు. ఇంగ్లీష్లో చాలా బాగుంటది. రాజా, వీరు రాజైన నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా, అయ్యా, వారైతే పని ప్రారంభించినారు. వారు పని ముగిస్తే వారు మన మాట వినరు. మేమంతా కూడా నీ దాసులము. 14వ వచనం ఏమన్నా తెలుసా? రాజా, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. అయ్యా, ఎట్టన్నా సరే పని నిలిపించు. కోరేషు కాలం పోయింది, ఆ తర్వాత అహష్వేరోషు కాలం పోయింది. ఇప్పుడు అర్త హసస్త రాజు కాలంలో మళ్ళీ ఉత్తరాలే. ఎలాగైనా సరే పని ఆపాలి. దానికి జవాబు రాజు ఇస్తున్నటువంటి రాజు ఇచ్చే జవాబు ఎట్లుందంటే 17వ వచనం. అప్పుడు రాజు, మీరు ఇంటి దగ్గర పోయినప్పుడు బాగా చదవండి, చాలా బాగుంటుంది వాక్య భాగం. అప్పుడు రాజు మంత్రి యగు రెహూమునకును లేఖాకుడగు షిమ్మాయికిని సోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికి నది అవతల నుండి తక్కిన వారికి మీకు క్షేమ సంప్రాప్తి యగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, రాజు రిప్లై రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. చదివేలా ఈయన. రాజులు చదవరు, వాడి ఇట్లా తీయాలా చదవాలా చూసిద్దాం కదా, చదివేతోళ్ళు ఉంటారు. చదివించుకున్నాము. ఇందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెదకగా ఏమంటున్నారంటే, ఇంకా అన్ని చదవనికి రాదు కానీ 21వ చదువుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. ఆపండి. ఎట్టి పరిస్థితుల్లో పని జరగకూడదు. అది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. ఏమి ఆటంకము కలగనట్లు అన్ని చర్యలు తీసుకొనండి. ఇట్స్ లైక్ స్టే ఆర్డర్, అంతే. ఆపండి, ఆటంకాలు వస్తాయి. 24వ వచనం. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయింది.
కోరేషు కాలంలో ప్రారంభించబడింది. కోరేషు కాలంలో పని ప్రారంభించింది. ఆశ్వరోషు కాలం గడిచిపోయింది. ఇప్పుడు అర్థ కాలంలో కూడా మందిరాన్ని కట్టలేకపోయారు. నిలిచిపోయింది. ఆటంకాలే. లంచాలు ఇచ్చినారు, బెదిరించినారు, ఇబ్బంది కలగజేసినారు, ఉత్తరాలు రాసినారు. ఎంతవరకు అంటే అది ఈలాగున పారాసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు పని నిలిచిపోయెను. ఎప్పటి వరకు? మళ్ళొకసారి చదవండి. అది అందరు చదవండి ఆ వాక్య భాగం అదైతా. ఈలాగున పారాసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఇప్పుడు హగ్గయి వచ్చినాడు. దాదాపు 16 సంవత్సరాలు మందిరము ఆటంకాల చేత ఆగిపోయింది. స్టే ఆర్డర్ల చేత ఆగిపోయింది. లంచాల చేత ఆగిపోయింది. హగ్గయి వచ్చింది. ఏమిది? ఇది సమయమా? లేవండి, ధైర్యము తెచ్చుకునండి. మాట్లాడుతున్న మాటలు ఇవి. హగ్గయి గ్రంథం, హగ్గయి పుస్తకము, ఎజ్రా గ్రంథము అదొక కామెంటరీ లాగా అనమాట. హగ్గయికి మొదటి అధ్యాయం, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. నేను 12వ వచనం చదువుతున్నాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడునగు యెహోషువాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, హగ్గయి ప్రవక్త బోధకు అందరూ కూడా ఇక భయపడిపోయినారంతా. ఇన్ని సంవత్సరాలైంది మనం దేవుని మందిరాన్ని కట్టలేదు. తరంబి వేసిన ఇందల్లో మనం సంతోషంగా బ్రతుకుతున్నాము, కానీ మందిరము పాడైపోయింది, మందిరము నిలిచిపోయింది. యెహోవా మాటలు ఆలకించినారు. 2వది, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. దేవుని మాటలు విన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారు. ఈ 2 కూడా, దేవుని మాటలు వినడము, హగ్గయి బోధకు దేవునికి భయపడము, ఈ మాటల ద్వారా ప్రేరేపించబడి 15వ వచనం, ప్రేరేపించబడి ఏం జరిగిందంటే, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ కార్యం చేసాడు. దేవుడు పని ఆపుతాడు. ఖచ్చితంగా పని ఆగుతుంది. మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని చేత బలపరచబడాలి. 6వ నెల 1వ దినమున హగ్గయి ప్రవచించినాడు, బోధించినాడు. ఎప్పుడు స్టార్ట్ అయిందంట? 24వ దినమున, వితిన్ 21-22 డేస్, అంతే. 22-23 దినాలకి మొత్తం అందరూ కూడా ప్రేరేపించబడి, దేవునికి భయపడి, దేవుని మాటలు విని దేవుని మందిర పనిని ప్రారంభించారు. ఇక ప్రారంభించినాక మళ్ళీ ఏం కావాలి? ఇప్పుడు పని స్టార్ట్ చేసినారు. పని స్టార్ట్ చేసేపాటికి సమస్యలు రావాలి. వీళ్ళు స్టార్ట్ చేసినారు 16 సంవత్సరాల తర్వాత, క్రీస్తు పూర్వము 520లో తిరిగి మళ్ళీ ఆగిపోయినటువంటి దేవుని మందిరపు పనులు ప్రారంభించినారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో, ప్రజలందరి నాయకత్వంలో పని ప్రారంభించబడింది. ఈ మాట మళ్ళా అవతలకి వినపడింది. అవతల యువతల. ఎజ్రా గ్రంథం రండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. నేను చదువుతాను, మీరు చూడండి. మొదటి 2 వచనాలు నేనే చదువుతాను, మీరు చూడండి. ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు, నేను చెప్పిన వీళ్ళంతా కూడా పోస్ట్ ఎగ్జిలిక్ ప్రాఫిట్, చెర నివారణ తర్వాత ప్రవచించినటువంటి ప్రవక్తలు వీళ్ళు. జకర్యా కూడా ఉన్నాడు ఇక్కడ, మలాకి లేడు ఇక్కడ, కానీ వీళ్ళిద్దరు ఉన్నారు. రైట్.
యూదా దేశమందును యెరూషలేమందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన వచ్చిండ్రు మళ్ళొచ్చిరి. 6వ వచనం అప్పుడు మీరు చదవండి, తర్వాత నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చెప్తాను అంతే. 6వ వచనం, నది యువతల అధికారి అయిన తతైనాయును శతర్బోజ్నాయిమును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపర్షేకాయులను రాజైన దర్యావేషుకు పంపిన ఉత్తరపు మళ్ళొక ఉత్తరం రాసింది. ఎవరికి? దర్యావేషుకి. అర్థహస్తకు రాశారు, ఆయేషువరోసుకు రాశారు, కోరేషు కాలంలో రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు. కారణం పని స్టార్ట్ అయింది, దేవుని మందిరపు పని ప్రారంభించబడింది. ఇక రాజా మొత్తం అంతా ఈ లేఖంతా ఇక్కడ ఉంది. ఇక లేఖంతా నేను చదవలేను. ఇక లేఖంతా కూడా ఇక్కడ రాయబడింది. రాజా మళ్ళా పరిస్థితి ప్రారంభించబడింది. ఎలాగైనా సరే ఆపండి. వాళ్ళు మందిరం కడితే మన మాటినరు, మందిరం కడితే మనకు పన్నియరు, మందిరం గడితే ఇంకా వాళ్ళని ఆపితులు లేరు. కానీ దేవుని చిత్తం ఎట్లుంది తెలుసా? దేవుని చిత్తం ఆరవ అధ్యాయం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బాతాను అను పురములో ఒక గ్రంథము దొరికెను. ఆ ఉత్తరానికి కొంచెం సర్చ్ చేసిండు దర్యావేషు. ఇంతకేమిది? ఇది నిజమేనా? కోరేషు నిజంగా పర్మిషన్ ఇచ్చిండా? నిజంగా మందిరం కట్టాలనా? ఈ వెతకగా అన్ని ఆధారాలు దొరికాయి దర్యావేషు. అన్ని ఆధారాలు దొరికినాక పేజీ తిప్పండి. 6వ వచనం. కావున మీరు చదవండి 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం అంతా. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను, నది యువతల అధికారి అయిన తతైనా అను నీవును. అధికారి నీవు. తర్వాత శతర్బోజ్నాయి అను నీవును, నది అవతల మీతో కూడానున్న అపర్షేకాయులను యూదుల జోలికి పోకండి. దట్ ఇస్ నెంబర్ 1. వద్దు. కారణం దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఆధారాలతో సహా మాట్లాడుతున్నాడు. దర్యావేషు యూదుల జోలికి పోక మళ్ళీ ఏం చేయాలి? చూడండి 7వ వచనం. దేవుని మందిరపు పని జరగనిచ్చి, లెట్ దెమ్ కంటిన్యూ ద రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్. దేవుని పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింప నీయుడి. ఆజ్ఞ చూడండి. ఇక హగ్గయి కాలంలో ఉన్నటువంటి దర్యావేషు, ఈ దర్యావేషు ఒకడే. దేవుడు మార్చేసినాడు. దేవుడు తన చిత్తంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు అధికారులను సైతం మార్చుకుంటాడు. కట్టింపనీయుడి. అలాగూ మళ్ళీ ఇంకేమంటాడంటే 8వ వచనం చివరి భాగంలో చదువుతున్నాడు. ఏ మాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దానిని ఇంకా ఇయ్యండి. మీ ఖజానాలో ఉన్నటువంటి ఖజానా కూడా ఆ మందిరము కట్టే పనికి ఇవ్వండి. తర్వాత ఉంది మళ్ళీ ఈ 9వ వచనంతో చదవాలి మనం. ఆకాశమంతలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడేలే గాని, పొట్టేండ్లనే గాని, గొర్రె పొట్టేలనే గాని, గొర్రె పిల్లలనే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనె గాని యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణములను అర్పించి రాజును అతని కుమారులు జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయు మీరే సప్లై చేయండి. దేవుని మార్పెట్టు మీరే దగ్గరుండి ఇవన్నీ కూడా వారికి కావలసినంత కూడా సమకూర్చండి. అయిపోయినా? ఇబ్బంది కలిగించకండి, దేవుని పని జరగనీయండి, కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చండి. అయిపోయిందా? అయిపోయిందా? 11వ వచనం చదవండి. ఇంకా ఉంది, అయిపోలే. ఇంకను మేము నిర్ణయించినదేమనగా
ఎవడైనను, జాగ్రత్త, దేవుడు మన పక్షాన ఉంటే అయిపోయాక అంతే. ఏ ఆర్డర్లు కాదు, కోర్టు ఆర్డర్లు కాదు, పోలీసులు కేసులు కాదు, అన్ని ఉడకపోతాయి. విశ్వాసులారా ధైర్యంగా ఉండండి. ఇప్పుడున్నాడు హగ్గయ్య ఉన్నాడు ఈడ. సారు హగ్గయ్య, ఇక చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్ అంతా ఇక వీళ్ళు జెరుబ్బాబెలు, యోషువ, ఎవరన్నా వీళ్ళ నాయకులు నిలబెట్టగలిగినారు. భయపడకండి. ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి, దాని అర్థం తెలియదు నాకు. ఇంటి వెన్నుగాడి అంటే మరి మనం తెలుసా, మొత్తం ఇళ్లలో వెరికి పాడేస్తాను అట్లా, అంతే, ఏముండదు. ఎవడైనను నా ఆజ్ఞను ఒకవేళ ధిక్కరిస్తే ఊడదీయబడి నిలువ నెత్తబడి దాని మీద వాడు ఉరిదీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశిగా చేయబడును. దర్యావేషు పక్షాన దేవుడు నిలబడి మాట్లాడుతున్నాడు. అదే సమయాన హగ్గయి ప్రజలను బలపరుస్తున్నాడు. రెండు రకాలుగా ఇటు ఆటంకాలు అణిచిపోతున్నాయి. ప్రవక్త అయినటువంటి హగ్గయి ప్రజలను బలపరుస్తున్నాడు. కారణం, మందిరము నిలబడాలి. మందిరములో బలులు, ప్రార్థనలు జరగాలి. రెండు వైపులు ఆలోచించాలి మీరు. ఇటు హగ్గయి ప్రజలను బలపరుస్తున్నాడు, దేవుడేమో దర్యావేషు పక్షాన ఉండి ఆటంకాలన్నీ కూడా నది అవతల నది యువతల ఉన్న ఆటంకాలు, ఉత్తరాలు, లంచాలు అన్నిటినీ కూడా సమాజ్ చేసేస్తున్నాడు. ఇంకా కొంచెం రోషమైన మాట్లాడాడు, చదవాలి మనం. ఏముంది అక్కడ? వాని ఇల్లే గాని ఎక్కడ వాని ఇల్లు పెంటరాశిగా చేయబడును. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. హూ ఈస్ టెస్టిఫైయింగ్? హగ్గయి కాదు, దర్యావేషు, ఒక అన్య రాజు. అరే, యెహోవా దేవుడు వారిని నశింపజేస్తాడు. నేను కాదు, నేను వచ్చి ఖడ్గంతో చేస్తా అంటలేడు. దేవుడు లేస్తాడు, నశింపజేస్తాడు. తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని. తర్వాత మళ్ళొక మాట్లాడాడు, మంచి మాట. అంటే చాలా ఉద్రేకపూరితంగా చదవాలి. మందిరము కష్టకాలములో కట్టబడుతుంది అనమాట. ఇది మళ్ళా రాజేమంటాడు తెలుసా ఇక్కడ, మరియు అది అతివేగముగా జరగవలెను. యూ హ్యావ్ టు కంప్లీట్ వెరీ సూన్. అతివేగముగా అయితే అన్ని ఆటంకాలన్నీ కూడా అణచివేయబడ్డాయి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవాలి. మొదటి 4 వచనాలు లేదంటే 5 వచనాలు నేను చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది. ముగింపులోకి వచ్చినాం మనం ఇంక అంతే. 2వ అధ్యాయం 7వ నెల 21వ దినమున ఈ దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరంలోనే. హగ్గయి ప్రవచన కాలము కేవలం 4 నెలలే. ఆయన ప్రవచించింది 6వ నెలలో స్టార్ట్ చేసిండు, 9 నెలలు అయిపోయింది అంతే. 4 నెలల ప్రసంగాలకే మొత్తం అంత పని జరిగిపోయింది. 2వ అధ్యాయం 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడుకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనుము. మాట్లాడు హగ్గయి, మాట్లాడు. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా. దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ సీన్ ద ప్రీవియస్ టెంపుల్. చూసినారు, పూర్వకాలంలో కొంతమంది చూసినారు. మీరు అట్లనే ఉండాలి మందిరం, మళ్ళా అంతకంటే ఇంకా గంభీరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమున దేవుని మందిరాన్ని చూసినటువంటి వారు మీలో కొందరు ఉన్నారు. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా. ఈయనను యెహోవా ఆజ్ఞయించినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. ఓ చర్చ్ కౌన్సిల్ ధైర్యం తెచ్చుకోండి.
విశ్వాసులారా ధైర్యం తెచ్చుకోండి. ఆటంకాలు వస్తాయి. నది అవతల నుంచి వస్తాయి, నది యువతల నుంచి కూడా వస్తాయి, మనలో నుండి వస్తాయి. ధైర్యం తెచ్చుకోండి. హగ్గయి ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. విశ్వాసులారా ధైర్యము తెచ్చుకొనుము. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. 16 ఏళ్ళయింది, మందిరం ఆగిపోయింది. ప్రధాన యాజకుడు యెహోయాదా కుమారుడైన యెహోషువ పేరు పెట్టి మాట్లాడుతున్నాడు. యెహోషువ ధైర్యము తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా, విశ్వాసులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. ఇదే దేవుని వాక్కు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది దేవుని కృప, దేవుని కాపుదల మనతో ఉంది. భయపడకండి. 4 నెలలు హగ్గయి ప్రవచించినాడు, బలపరిచినాడు, ధైర్యపరిచినాడు. దేవుని మందిరం పాడై ఉంటే సరంపి వేసిన ఇళ్లలో మనం ఉండడం న్యాయమా? దేవుడు మనకు విడుదల ఇచ్చింది దేవుని మందిరాన్ని కట్టడానికి. కట్టాలి, మందిరం నిర్మించబడాలి, మందిరము కొరకు ప్రయాసపడాలి, మందిర క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు ప్రతి విశ్వాసి కూడా పూనుకోవాలి. ఆటంకాలు వస్తాయి, దేవుని వైపు చూడండి, దేవుని నడిపిస్తాడు. హగ్గయి రాయలే దేవుని మందిరము కంప్లీట్ చేయబడినట్లు. ఎజ్రా గ్రంథం క్లైమాక్స్ ఇప్పుడు ఇది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చూడండి. అప్పుడు 6వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు నది యువతల అధికారి అయిన తతైనాయును చతర్భోజ్నా ఈయును వారి పక్షమునున్న వారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. ఏం ఆటంకం లేదు. కారణం దేవుడున్నాడు అక్కడ, దేవుడు నిలబడ్డాడు అక్కడ. హగ్గయి ద్వారా ప్రజలు బలపరచబడ్డారు. దర్యావేషు ద్వారా ఆటంకాలన్నీ కూడా అణిచివేయబడ్డాయి. దేవుని పని వేగముగా జరిగింది. 14 యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గాయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈయన ఉన్నారు, మళ్ళీ హగ్గాయి ఉన్నాడు, జకర్యా ఉన్నాడు, పక్కనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రవక్తలు పక్కనే ఉండి పని విషయంలో ప్రయాసపడుతున్నారు. పని జరిగించిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఇంకొక మంచి మాట 15వ వచనంలో ఉంది. 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి. ఎప్పుడు దర్యావేషు ఏలుబడి 6వ సంవత్సరములో ఎప్పుడు ప్రారంభించబడింది? 2వ సంవత్సరములో. మొదటి అధ్యాయం 1వ వచనంలో దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున హగ్గయి బలపరిచినాడు. అంటే ఎన్నేళ్ళు పట్టింది? అంతేనా? 4 5 4 సంవత్సరాలు. సుమారు 4 సంవత్సరాల్లో మందిరం కట్టబడింది, ముగించబడింది. క్రీస్తుపూర్వం 515-16 సంవత్సరాల నాటికి మందిరం కట్టబడింది. కనుక క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ప్రవక్తలు నిలబెట్టుకుంటాడు, దేవుడు నాయకులు నిలబెట్టుకుంటాడు, దేవుడు పని జరిగిస్తాడు. కనుక మనం చేయవలసిందల్లా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తే దేవుడు ప్రతి ఆటంకాన్ని కూడా అణిచేస్తాడు. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యోషువ ధైర్యం తెచ్చుకో, సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. విశ్వాసులారా, దాదాపు 1 సంవత్సరమైంది శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు నిలబెట్టుకున్నాడు మిమ్మల్ని. భయపడకండి, దేవుడు మనల్ని నడిపించి ముందుకు కొనసాగిస్తాడు. అట్లనే బైబిల్ కళాశాల కూడా భయంకరమైనటువంటి శ్రమల గుండా పోతుంది. ఆటంకాలు, సమస్యలు,
ఉత్తరాలు, కోర్టు కేసులు, రకరకాల ఇబ్బందులు అయినా నిలబడుతున్నాం. దేవుని వైపు చూస్తున్నాం. హగ్గయి వలె, జకర్యా వలె, జెరుబ్బాబెలు వలె, యెహోషువ వలె విశ్వాసులుగా మనము దేవుని పని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన. ప్రార్థన ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు పూర్వము 536వ సంవత్సరములో దేవుని మందిరము పని ప్రారంభించబడింది. అనేకమైన ఆటంకాల వలన ఆగిపోయింది. కోరేషు కాలంలో, ఆయుష్వరోషు కాలంలో, అర్థహస్త కాలంలో, చివరకు దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం వరకు 16 సంవత్సరాలు దేవుని పని నిలిచిపోయింది. అయితే హగ్గయి 4 నెలల పరిచర్య ద్వారా బలపరచబడ్డారు. బలపరచబడమే కాకుండా దేవుడు అన్ని ఆటంకాలను కూడా అణిచివేశాడు. అందును బట్టి దేవుని మందిరము తిరిగి కట్టబడింది. హగ్గయి ప్రవక్త బోధ ద్వారా, వాక్యము ద్వారా అందరూ కూడా దేవుని వైపు తిరిగారు. దేవుని మాటలు ఆలకించి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మందిరపు పనిని ప్రారంభించారు. ప్రారంభించడమే కాకుండా దేవుని మందిరపు పని అంతటిని కూడా ముగించినారు. దిగులు పడద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొనండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాగే మిస్పా సంఘ విశ్వాసులందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక ధైర్యంగా ముందుకు పోండి, ధైర్యంగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుని మందిర అభివృద్ధి కొరకు ప్రయాసపడండి. మిస్పా ఎంబీ సంఘము ద్వారా అనేక ప్రాంతాల్లో కూడా సువార్త జరిపించండి. అలాగూ దేవుని చిత్తాన్ని వెదకండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న మీకు స్తోత్రాలు. 16 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి మీ మందిరాన్ని తిరిగి ప్రభువా కట్టబడడానికి హగ్గయిని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకుని, హగ్గయి ద్వారా మీ మాటల చేత ఇశ్రాయేలు ప్రజలను బలపరిచితిరి, నాయకులైనటువంటి జెరుబ్బాబెలును బలపరిచితిరి, ప్రధాన యాజకులైనటువంటి యెహోషువను బలపరిచితిరి, అనేక మంది ప్రజలను ప్రభువా మీరు బలపరిచి నీ పనిని జరిపించుకొంటిరి. వారి ద్వారా నీ మందిరాన్ని తిరిగి నిర్మించుకొంటిరి. మీకు వందనాలు. అదే సమయాన ప్రభువా నది యువతల ఉన్న ప్రజల ద్వారా ఉన్నటువంటి అనేకమైన ఆటంకాలను కూడా మీరు దర్యావేషు ద్వారా అన్నిటినీ కూడా అణిచివేస్తుంది. ఈ రకంగా సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఆనాడు సహాయం చేసిన దేవా, మేమును భయంకరమైనటువంటి సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళుతున్నాం. మా ప్రియులు, మా మిస్పా సంఘ విశ్వాసులు కూడా తండ్రి అనేక శ్రమల గుండా నిలబడ్డారు. మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇక ముందు కూడా మీరు తోడుగా ఉండండి. ఇన్ని ఆటంకాలను ప్రభువా మీరు అణిచివేయండి. మంచి సేవకుని ద్వారా మీరు పరిచర్య జరిగించుకుంటున్నారు. మీకు వందనాలు. అలాగూ నాయకులందరినీ ప్రభువా మీరు బలపరిచి సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సేవా విస్తరణ కొరకు ఈ మిస్పా విశ్వాసులందరినీ కూడా వాడుకునుమని, హగ్గయి వలె, జెరుబ్బాబెలు వలె, యెహోషువ వలె, నాయకులైనటువంటి దర్యావేషుల వలె పనిచేయడానికి నీ మనసు దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి వర్తమానము దేవుని సేవకం ద్వారా వింటిమి. ఎన్నో విశేష గుడార్థములతో కూడి ఉన్న దైవవాక్యాన్ని
దేవుని సేవకుని ద్వారా ఆత్మచేత ప్రేరేపింపబడి పలికిన ప్రతి మాట సత్యము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.